చెప్పండి, పోయిన వారం ఏ వాక్యం విన్నారు? చాలా ప్రాముఖ్యమైన వాక్యమే విన్నారనుకుంటాను. గతించిన బుధవారము రెండో రాకడ గురించి విన్నారు. దేని గురించి విన్నారు? రెండవ రాకడ గురించి విన్నారు. మీరు వింటూనే ఉండండి. అంతే. మనం ఏ మారు మట్టుకై ఉంటే మనం ఏం చేసుకుంటామంట? మోసం చేసుకుంటామని బైబిల్ చెప్తుంది. వినువారు మట్టుకై ఉండక దాని ప్రకారంగా జీవించే వారిగా ఉండాలి. రెండవ రాకడ గురించి విన్నాం కదా. రెండవ రాకడలో నేను ఉంటానా, నేను ఉండాలి, అలా ఉండడానికి నా జీవితాన్ని ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకుంటాను అని వాక్యపు వెలుగులో ఎవరైతే తమను తాము చూసుకొని మార్చుకున్నారో, అట్లా కాకుండా విని ఇంటికి పోయి మతి మరిచి తమ పనుల మీద జీవిస్తున్న వారు దేవుని రెండో రాకడలో ఎత్తబడడానికి చాలా కష్టం అని బైబిల్ చెప్తుంది. సరే, ఈ రెండో రాకడలా ఎత్తబడిన తర్వాత ఏముంటుందంటే నిత్యమైన స్థితి ఉంటుంది. ఏ స్థితి ఉంటుందమ్మా? ఇంకా నిత్యమైన స్థితి ఉంటుంది. కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా గ్రహించేవారిగా ఉండాలి. ప్రతి వాక్యమును మనము దాదాపుగా 19 వారాలు క్రైస్తవ సంఘముల సిద్ధాంతపరమైన ఒప్పందము అని ఎడ్గర్ సాతులూర్ గారి రాసిన పుస్తకాన్ని మనం చూస్తున్నాం. దాంట్లో చివరి దశకు వచ్చాము. ఏ దశకు వచ్చాము? చివరి దశ. ఇంకా ఇదే లాస్ట్. దాంట్లో చాలా మాటలు మనం నేర్చుకున్నాము, చాలా విన్నాము. మనం ఏమేమి చెప్పగలుగుతారు మీరు ఏమన్నా కొన్ని? వదిలే, టైం అయిపోతుంది మీకు ఇస్తే. చాలా మంది లేచి చెప్పగలుగుతారు కానీ టైం లేదు కాబట్టి పరిశుద్ధ లేఖనాలను చూసాం, దేవత్వాన్ని చూసాం, తండ్రి అయిన దేవుని మూర్తిమంతము మరియు పని, యేసుక్రీస్తు వారి మూర్తిమంతము మరియు పని, పరిశుద్ధాత్ముని మూర్తిమంతము మరియు పని, సాతాను యొక్క వ్యక్తిత్వము మరియు పని, దూతలు, తర్వాత మానవుడు మరియు పాపము, రక్షణ, విశ్వాసులకు కలుగు నిత్యమైన భద్రత, నిశ్చయతల గురించి మనం చూశాం. తర్వాత సంఘము, సంఘ కట్టడాలు, విశ్వాసులైన 2 స్వభావాలు, పరిశుద్ధ పరచబడ్డ ఆత్మీయ వరములు గురించి మనం విన్నాం. తర్వాత గృహ నిర్వాహకత్వము, గృహత్వ ఆజ్ఞ, క్రీస్తు యొక్క రెండవ రాకడ, ఇప్పుడు నిత్యమైన స్థితిని గురించి మనం వింటున్నాం. ఇది నా బాధ్యత, దేవుడు నాకు ఇచ్చిన పని, అంకుల్ గారు నాకు అప్పుడు చెప్పిన పని కాబట్టి దాన్ని మనము నెరవేర్చుకోవడానికి మనము ఈ దినమంతా చివరిలోకి వచ్చాయి. అయితే నిత్యమైన స్థితిని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ఇది నిత్యమైన స్థితి. నిత్య జీవము ఉంది అని బైబిల్ గ్రంథంలో మనం వింటే నిత్యము కానిది కూడా ఉంది ఈ లోకంలో అనే సంగతి మనకు తెలుసు. మంచి ఉంది అని మనం విన్నప్పుడు ఏముంది అని మనం అర్థం చేసుకోవాలి? చెడు కూడా ఉంది అనే సంగతి మనకు తెలుసు. మార్గాలు అనేక రకాలు, మంచి మార్గము, చెడ్డ మార్గము అనే సంగతి, జీవ మార్గము, నాశన మార్గం అనే సంగతి బైబిల్ గ్రంథం మనకు తేటగా వివరిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనము నిత్యమైన స్థితిలో ఉండే వారిగా ఉండాలి. ఇలా వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు అని అంటూ దేవుని దాసుడైన మత్తయి గారు ఈ మాట మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. సరే చూడండి, అలాగే రెండో మాటగా యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదారు. ఒక కాలం వస్తుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వస్తారు. యేసు ప్రభువారు రెండో రాకడలోకి వచ్చినప్పుడు సమాధుల్లో ఉన్న వాళ్ళు ఏమవుతారని మనం చూశాము. రెండవ
ప్రపంచంలో ఎత్తబడతారని చూశాం. ఈ ఎత్తబడిన వారు ఎక్కడికి వెళ్తారంట? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు మరణ పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. పునరుద్ధానం ఉంది, తీర్పు పునరుద్ధానము లేదా మరణ పునరుద్ధానము అంటారు. అది ఎవరికి? కీడు చేసిన వారికి. మేలు చేసిన వారికి ఏ పునరుద్ధానం ఉందంటమ్మా? జీవ పునరుద్ధానం ఉంది. జీవ పునరుద్ధానం ఉంది. మేలు అంటే ఏంటి? ఎవరు ఈ లోకంలో మేలు చేయగల సమర్థుడు? ఎవరు ఈ లోకంలో మేలు చేయగల సమర్థుడు? ఎవరు మేలు చేయడానికి యోగ్యులు అంటే మనుషులందరూ కూడా ఏకముగా త్రోవ తప్పి పాపులైపోయారు. నిత్య నాశనములకు ముగిన వారే ఉన్నప్పుడు మేలు చేయగల దేవుడు ఒకడే పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి మన కొరకును సర్వలోక ప్రపంచము, ఈ ప్రపంచంలో సర్వ మానవుల కొరకును మేలు చేశాడు. ఆయన ఏం మేలు చేశాడు? మన పాపముల నిమిత్తము, మన పాపములు ఆయన మీద వేసుకొని మన పాపముల నిమిత్తము మరణించి సమాధి చేయబడి మేలు చేసి ఆ మేలును అనుసరించి జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా జీవ పునరుద్ధానములకు కారకుడయ్యాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆ మేలును అనుసరిస్తున్న వారు జీవ పునరుద్ధానానికి వెళ్తారు. ఆ మేలును అనుసరించని వారే కీడు చేసేవారు. అది బైబిల్ గ్రంథం మనకు వివరిస్తుంది. అయితే ఇంకో మాట చూసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు. సమయం నాకు కొద్దిగా ఇచ్చారు, మీరు త్వరగా. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికిన నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాడు. ఎవరు జీవ పునరుద్ధానానికి వెళ్తారు? ఎవరు మరణ పునరుద్ధానానికి వెళ్తారు? ఎవరు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి ఎలా వెళ్తారు? కీడు చేసిన వారు నరకానికి ఎలా వెళ్తారు? లేదా మరణ తీర్పు పునరుద్ధానానికి ఎలా వెళ్తారంటే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే జీవ పునరుద్ధానానికి వెళ్తారు అనే సంగతిని మనం చూస్తున్నాం. జీవ పునరుద్ధానానికి వెళ్తారు అనే సంగతిని మనం చూస్తున్నాం. లేకపోతే ఎలా ఉంటారంటే వాళ్ళు, అందుకు యేసు పునరుద్ధానము జీవము నేను, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయేను బతుకుతాడు. ఏమవుతారంటే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోతాడు, కానీ అతను ఏమవుతాడు? బ్రతుకుతాడు. ఈ లోకము దృష్టిలో లేదా మేలు చేయడం తెలియని వారి దృష్టిలో ఏమవుతారంటే ఆ వ్యక్తి చనిపోయిన వాడిగానే ఉంటాడు, కానీ ఏమవుతారంటే ఆయన బతుకుతాడు. ఇది నిత్యమైన స్థితి. ఒకవేళ ఆ వ్యక్తి మరణించిన తర్వాత, ప్రభులో బతికిన తర్వాత అది నిత్యము ఆయనలో ఉంటాడు. ఆయనకి ఎప్పుడు మరణం ఉండదు. కొద్ది రోజులు మరణము, కొద్ది రోజులు నిత్య జీవం అంటూ ఉండదు. ఎప్పుడు ఒకటే రీతిగా ఉంటది. ఎక్కడ? మేలు చేసిన వారికి నిత్యత్వంలో దేవుని యొక్క ఉంటారు. కీడు చేసిన వారు మరణ పునరుద్ధానానికి లేదా తీర్పు రోజుకి వెళ్తారని దేవుని యొక్క చెప్పిస్తుంది. 4వ మాట మనం చూసుకుందాము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడప మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న వారు ధన్యులు. ఇక్కడ ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడప మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొన్నవారు ధన్యులు. ఇది ఎక్కడి? 1000 ఏళ్ల పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఎవరైతే ఆయనతో ఎత్తబడతారో, ఎవరైతే ఆయనలో నిత్యమైన స్థితిలో ఉంటారో వాళ్ళు ఎవరంట? ధన్యులని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. తర్వాత కింది లైన్ చూడండి. ఆలోచన పరిశుద్ధులై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తులకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఎవరికి రాజ్యము? ఈ నిత్య స్థితిలో ఉన్న వారికి, మేలు చేసి లేదా యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి నిత్యము జీవిస్తున్న వారికి ఏముంది?
ఏముందంట? రాజ్యం 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేస్తారు. మనము క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేస్తాము. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు ఏళ్ళ పరిపాలనలో. ఆ పరిపాలనలో నీవు ఉంటే నిత్య స్థితిలో ఉన్నట్టే. ఆ పరిపాలనలో ఉంటే క్రీస్తుతో కూడా రాజ్యం ఏరినట్టే. ఎందుకంటే క్రీస్తునకును యాజకులై, ఎవరు? దేవునికి క్రీస్తునకును యాజకులై ఉన్నామని దేవుని గ్రంథం మనకు తెలియజేస్తుంది. అలాగే ప్రకటన గ్రంథము 25:12-13 వచనాలు చూసుకుందాం. సమయం కొద్దిగా ఉంది. మరియు గొప్పవారేమి కొద్దివారేమి ముట్టులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలవబడి ఉంట చూచితిని. అప్పుడు గ్రంథము నింపబడినది, మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము నింపబడింది. ఆ గ్రంథమందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందేది. సముద్రము తనలోనున్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్నవి మృత్యుల నప్పగించెను. ఎక్కడ? మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతుల నప్పగించెను. వారిలో ప్రతివాడు తన తన క్రియ చొప్పున తీర్పు పొందెను. జీవ గ్రంథము వేరే గ్రంథము అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. జీవ గ్రంథంలో ఉన్నవారు జీవము పునరుద్ధారణను, వేరే గ్రంథంలో పేరు రాయబడిన వారు ఎక్కడికి వెళ్తారు? మరణపు పునరుద్ధానానికి వెళ్తారని ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అయితే సముద్రంలో చనిపోయి ఉంటారు కదా, వారి శవాలు ఉంటాయి, కుళ్ళిపోయి ఉంటాయి, చేపలు తిని ఉంటాయి, లేదా పెద్ద పెద్ద తిమింగలాలు డైనోసార్లు తిని ఉంటాయి. అలాగే భూమి మీద చనిపోయిన వారు అనేక మంది పాతి పెట్టబడరు, కుళ్ళిపోయి ఉంటారు, వాళ్ళ చెడులు కూడా పట్టి ఉంటారు. ఇలాంటి వారి వల్ల కూడా సముద్రం ఏం చేస్తుందంటే యేసుప్రభు వారు తీర్పు తీర్చేటప్పుడు ఎంతమంది అయితే సముద్రంలో చనిపోయినారో వాళ్ళ శరీరాలన్నీ కూడా దేవునికి అప్పచెప్పారు. ఎంతమంది అయితే భూమి మీద పాత పెట్టబడ్డారో, ఎంతమంది అయితే ఆకాశంలో వెళ్ళి ప్రమాదాల చేత చనిపోయారు, వీళ్ళందరినీ కూడా, వీళ్ళ దేహములన్నింటినీ కూడా దేవునికి ప్రతి ఒక్కరు అప్పచెప్తారు. ఎవరు? సముద్రం కానీ దేవుడు సృష్టించిన సృష్టి అంతా కూడా ఆయనకు అప్పచెప్పాల్సిందే. భూమి మీద చనిపోయినా ఇక్కడ చూడండి, అక్కడ ఏమంటుంది? పాతాళ లోకము, మరణమును పాతాళ లోకము వాటి వశమునున్న మృతులను అప్పగించెను. పాతాళ లోకంలో ఉన్న మృతులను కూడా ఈ తీర్పు దినాన దేవుని యొద్దకు వెళ్తాడన్న సంగతిని మనం చూస్తున్నాం. అలాగే లూకా సువార్త 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఇది ఎక్కడ? పరదేశంలో ఉంటాడు, రెస్ట్ తీసుకునే స్థలం అనే సంగతి గురించి మనం వింటున్నాం. అలాగే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4-6 వచనాలు, 4 నుంచి 6 వచనాలు. ప్రకటన గ్రంథము అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర విధించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును చిరచేతనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసి. సహోదరి సహోదరుడు, దేవుని యందు విశ్వాసం వచ్చిన వారందరూ కూడా ఆయన రాజ్యంలో పరిపాలన చేస్తారు. చిరచేతనం చేయబడిన వారు, ఆయన సువార్త నిమిత్తం చంపబడిన వారు, ఆయన నిమిత్తము నిగర అనుభవించి ఈ లోకయాత్రను ముగించుకున్న వారు, దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతున్న ప్రతి వారు, బ్రతకబోతున్న ప్రతి వారు కూడా ఆయన
రాజ్యంలో 1000 సంవత్సరములు పరిపాలిస్తారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. క్రీస్తునకును యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయడం అనే సంగతిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎవరు? శిరఛేదనం చేయబడిన వారు, కొట్టబడిన వారు, క్రీస్తుకు ముందు క్రీస్తు తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచి 1000 ఏళ్ల పరిపాలనలో ఏం చేస్తారని మనము రాజ్యం చేస్తారనే సంగతిని మనం చూస్తున్నాం. అలాగే చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 8వ మాటగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఇక్కడ పౌలు గారు కొరింథీయులకు రాస్తున్న ఈ 2వ పత్రికలో ఆయన అంటాడు, ఇవన్నీ చూసిన తర్వాత, ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత నాకేముంది? ధైర్యం ఉంది. ఎక్కడ వెళ్ళడానికి మరొకసారి చూడండి. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఏం పడాలి మనము? ఇదంతా చూసిన తర్వాత అయ్యో నిత్య స్థితి నాకుంది, ప్రభు వద్ద నిత్యమైన స్థితి నాకుంది, ఆయన ఎదుట 1000 సంవత్సరాలు పరిపాలన చేసే రాజ్యం లేని అవకాశం నాకుంది. కాబట్టి ఈ భూమి మీద ఉన్నంత కాలం మేలు చేయడానికి. తర్వాత ఏం చూసాము? ఫస్ట్ మనము ఏం చూసాము? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం, కీడు చేసిన వారు మరణ పునరుద్ధానం. ఏం చేసి ఆయన కాడ 1000 సంవత్సరాలు నేను పరిపాలిస్తాను, ఆయన ఎక్కడ ఉంటాను? మేలు చేయడానికి. మేలు చేసే వారికి శ్రమలు ఉంటాయా? ఉన్నావు. ఖచ్చితంగా. లోకం అంగీకరించదు, కుటుంబం అంగీకరించదు, అవసరమైతే భార్య పిల్లలు కూడా అంగీకరించరు, భర్త కూడా అంగీకరించరు. ఒక్కొక్కసారి ఏంటి నీతిగా బతుకుతావు, నీతిగా మాట్లాడితే ఎవరు నీకు వింటారు? ఏమి ఇలా బతుకుతే నువ్వు ఎలా బ్రతుకుతావు భూమి మీద అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నీతిమంతుడైన క్రీస్తు కొరకు ఈ లోకంలో ఉంటే ఆయనతో పాటు రాజ్యం పెడతామని. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి, 9వ చూద్దాం. 9వ మాట, ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ఈ రెంటి మధ్యను ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఈ రెంటి మధ్యను నిరుకబడి ఉన్నాను, నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ అవునంటాడు. ఇప్పుడు అయితే ఈ రెండింటి మధ్య ఇరుకబడి ఉన్నాను. ఎక్కడున్నాను? ఇక్కడ రెండింటి మధ్య, లోకమును ప్రభువును, ఈ రెండింటి మధ్య నేను సతమతం వచ్చున్నాను. కానీ నాకు స్థితి వస్తుంది, ఎక్కడికి వెళ్తానంట? నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. ఏది మేలంట? ఏది మేలని మనం ఆలోచన చేస్తే క్రీస్తుతో ఉంట ప్రతి మానవునికి మరీ మేలని దేవుని గ్రంథం మనకు తెలియజేస్తుంది. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చదువుతాం. 21వ వచనం, సమస్తమును తనకు లోపరచ కొనజాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా గలదానిగా మార్చాడు. ఎలా మార్చాడంటే ఆయన కుళ్ళిపోయే మన శరీరం, రోగాలకు పాలవుతున్న మన శరీరమును మహిమ శరీరముగా మార్చాడు. ఆయన మన దీన శరీరమును, మన దీన దశలో ఉన్న శరీరం ఎలా మహిమ గల శరీరమునకు సమరూపముగా మార్చాడు. అందుకు మనం ఆయనతో ఉంటాం, అందుకు అది మేలు, అందుకు ఇష్టపడాలి. మనం ఎక్కడికి వెళ్ళడానికి? నిత్యమైన స్థితిలో దేవుని యొక్క ఉండడానికి.
దేవుని యొక్క ఉండడానికి, నిత్యమైన స్థితిలో ఉండడానికి అందుకు మనము ఆశపడేవారిగా, ఇష్టపడేవారిగా, మేలు అది నాకు మరీ మేలు అంటున్నారు ఇక్కడ పౌలు గారు. అలాగే దెసలోనిక మొదటి పత్రిక, దెసలోనికకు మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు. 16-17 వచనాలు. యేసు ముక్తి 4వ అధ్యాయము 16-17 వచనాలు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చుట, క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేదురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతో పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. ఎలా దిగి వస్తాడు ఆయన? ఆర్భాటముతో సందడి, చాలా మంది, ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. దిగి వస్తే ఎవరు వెళ్తారు ముందు? ఎవరు వెళ్తారు? ఇందాక మనం చదువుకున్నాం కదా, మృతులైన వారు మొదట లేతురు. మేలు చేసి దేవుని యందు విశ్వాసం ఉండి ఆయన కొరకు శ్రమ అనుభవించబడి, శిరఛేదనం చేయబడి, చంపబడి, సువార్త నిమిత్తమై తమను తాను అప్పగించబడిన వారు మృతులైన వారు. అలా జీవిస్తూ మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవమైన మనము ఆయనతో కూడా సదాకాలము జీవిస్తాం. కొంచెం కాలమా? ఎంతకాలం జీవిస్తామట? సదాకాలం. చూడండి ఆ మాట ఎంత బాగుందో. ఆకాశం మండలము మేఘములపై కొనిపోబడును, కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఎక్కడ ఎలా ఉన్నాము? కొద్ది రోజులు ఉన్న ఈ లోకంలో దేవునికి ఇష్టానుసారంగా మనం బ్రతుకుతే, మేలు చేసేవారిగా మనం ఉంటే, విశ్వాసంగా మనం జీవిస్తే, ఎంత శ్రమ వచ్చినా, నిందలు వచ్చినా, హింసించబడినా మనం ఆయన కొరకు ఉంటే సదాకాలం ఆయనతో పాటు ఉంటామని దేవుని గ్రంథం మనకు తెలియజేస్తుంది. తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41 నుంచి 46 వచనాలు. చాలా సమయం అయింది ఇప్పటికే, కొద్దిగా మనకు సమయం కావాల్సి ఉంది. త్వరగా మనం ముందుకు వెళ్దాం. 25:41 నుంచి 46 వరకు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం నుండి 46వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలో పోవుడి. నేను ఆకలి కొట్టి మీరు నాకు భోజనము పెట్టలేదు, దప్పికొట్టి మీరు నాకు దాహనీయలేదు, పరదేశినై ఇంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరునై ఇంటిని. ఇలా యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులతో మాట్లాడుతూ, శాస్త్రులు పరిశీలి ఆయన ఎదుకు వచ్చి, అయ్యా మేము ఇలాంటి వారము, ఇంత మంచి వారము, ధర్మశాస్త్రం చదివే వారము, నీకు ఇష్టానుసారంగా బ్రతికిన వారం అన్నప్పుడు ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడంట? ఎందుకు అంటున్నాడు ఆయన? ఎడమ వైపు ఉన్నవారు లారా, మీరు ఎక్కడికి వెళ్తారు? అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్నవారు లారా, ఎడమ వైపు ఉన్న వారిని చూచి, శపించబడిన వారు లారా, నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోకి పోవుడి. ఎక్కడికి వెళ్ళండి అని చెప్తున్నాడు? నిత్య అగ్నిలో. ఎవరిని పొమ్మంటున్నాడు నిత్య అగ్నిలోనికి? ఎవరు? శపించబడిన వారు. ఎవరు శపించబడిన వారు అనేది మనం ఇక్కడ చూస్తే, మేలు చేసి దేవుని మీద విశ్వాసం ఉంది, ఆయన రాజ్యానికి పోవడానికి ఇష్టపడిన నీవైనా సరే క్రియలు అవసరం.
విశ్వాసం అనేది దేవుడు చూపించిన దానిలో నీకు ఉంటది. కానీ నీకు ఏముండాలి? క్రియ ఉండాలి. ఏం క్రియ ఉండాలని ఆయన చెప్తున్నాడంటే ఏముండాలంట? ఆకలి వంటిని మీరు నాకు భోజనము పెట్టలేదు. ఎవరు ఆకలి ఉన్నారట? వాళ్ళు అదే అడిగారు, ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలి ఉంటివి? నీ ఎప్పుడు వస్త్రహీనుడవై ఉంటివి? నీ ఎప్పుడు తప్పుకుంటివి? నీవెప్పుడు రోగివై ఉంటివి? నీకైతే నేను చూస్తాం. సంఘంలో సేవకుడికి అయితే ఖచ్చితంగా చూస్తాం, లేదా మనం కోరుకున్న వానికి అయితే ఖచ్చితంగా చూస్తాం. ఆయన అన్నాడు, మీరు నాకు చూస్తే కాదయ్యా, నాకు చూస్తే కాదు మీరు చూసినట్టు, దీనుడైన ఒకరికి చూస్తే మీరు నాకు చూసినట్టే. ఎవరు పట్టించుకోకుండా అసలు వారికి ఆకలినప్పుడు అన్నం పెట్టినా, వస్త్రం ఇచ్చినా, రోగిగా ఉన్నప్పుడు అతనికి రోగం చూపించినా, లేదా అతను రోగి హాస్పిటల్ ఉంటే అతను ఎదురు పోయి పలకరించినా, అతను దప్పుకొండికి ఉన్నప్పుడు నీళ్ళకి ఇచ్చినా, అది మీ క్రియ. అప్పుడు మీరు పరలోకానికి వెళ్తారు. లేకుంటే మీరు ఎవరు వెళ్తారు? శపించబడిన వారు. జాగ్రత్త. దేవుని మేలు దేవుని యందు మనం మేలులో పాలు పొందుతున్నా, దేవుని మీద విశ్వాసం వచ్చినా మనకి ఏముండాలి? క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసం ఎలాంటిది? మృతము, వ్యర్థము అని బైబిల్ చెప్తుంది. జాగ్రత్త. నీ విశ్వాసం మాత్రమే ఉంచుతా అంటే ప్రభు తనను పోల్చుకున్నాడు. నేను ఆకలిగా ఉంటిని, నేను దొప్పిగా ఉంటిని, నేను రోగిని ఉంటిని, నేను వస్త్రహీనుడై ఉంటిని అన్నాడు. ఒక దీనుని తనను పోల్చుకున్నాడు. అంటే నువ్వు ఒక వ్యక్తికి నీ వద్ద ఉన్న ఏ సహాయం చేసినా నేను ఎవరిని పోల్చి చేయాలి? దేవుడు చేస్తున్నాడు. నా ప్రభు నాకు నేర్పించిన ప్రేమ ఇది. నా ప్రభుకు చేస్తున్నా, ఎవరో నాకు చూడాలని, ఆ సహాయం పొందిన వ్యక్తి నాకు థ్యాంక్స్ చెప్పాలని, ఆ వ్యక్తి నేను కనపడిన చూడాల గడగడ వడకాలని, ఆ వ్యక్తి నన్ను చూస్తే గౌరవీయాలని కాదు మనం చేయవలసింది. ఏమని చేయాలి చెప్పండి? ఈ దీనిలో, ఈ అల్పుల్లో ఒక్కరికి చేసిన మీరు నాకు చేసినట్టే అన్నాడు ఆయన. అలా చేసిన వాడు ఆయనతో నిత్య రాజ్యంలో ఉంటాడు, 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటాడు, సదాకాలం ఆయనతో ఉంటాడు, ఆయనతో రాజ్యం ఆయనతారు, సదాకాలం ఆయనతో ఉంటాడు. సరే నేను కూడా ఉంటాను. నేను ఉండడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. ఏంటిదట? ఆయన యందు విశ్వాసం ఉంచాలి, మేలులో పాలు పొందాలి, ఆయననే సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అంతే సరిపోతుందా? కాదు. దీనులైన వారిని జ్ఞాపకం చేసుకోవాలని బైబిల్ చెప్తుంది. తర్వాత దెసలోనిక రాసిన 2వ పత్రిక, దెసలోనికకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు ఉన్నాయి. మనం చదువుకుందాం. చదవండి. దెసలోనికకు రాసిన 2వ పత్రిక 1 నుంచి 1వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నేరుగాని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. వాళ్ళు అంటాడు, అయ్యా ఓ దెసలోనికలారా, మీరు క్రీస్తును సువార్త చేస్తున్నారు. ఎవరైతే సువార్తకు లోబడరు, ప్రతి వ్యక్తికి సువార్త మర్మము దేవుడు అందరికి భూమి మీద కామంగా అర్థం చేసుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. తర్వాత నేరుగా వెళ్ళి సువార్త చెప్పవలసి తన శిష్యులకు ఇచ్చాడు. అయితే ఈ 2 విధాలుగా దేవుని ఎరగని వారికి ఏముంటుందని అక్కడ దేవుని గ్రంథం మనకు తెలియజేస్తుంది. వారికి ఏముంటారంట? ప్రతి దండించబడతారు వాళ్ళు. జాగ్రత్త. శ్రమ పడిచిన వారికి, దేవుని సువార్త విషయమే కష్టపడుతున్న నీకు, దేవుడి కొరకు లేని నిందలు అనుభవిస్తున్న నీకు,
దేవుని సువార్త కొరకు అయ్యో నేను నోరు తెస్తే దేవుని సువార్త ఏమైపోతుందో, నేను నోరు తెరిస్తే దేవుని నామానికి ఎక్కడ దూషణ వస్తుందో, తప్పు నాదైనా పర్వాలేదు, దేవుని కొరకు నేను తగ్గించుకుంటానని జీవిస్తున్నా నీకు ఏం కలుగుతుందంట? ఏం ప్రతిదానం కాదయ్యా, ఏం కలుగుతుంది? కింద చూడండి, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతిని అనుగ్రహించుట దేవునికి న్యాయమే. దేవుని కొరకు శ్రమ పడుతున్నావా? నీకు ఆయన విశ్రాంతిస్తాడు. నిత్య స్థితిలో పరలోకమందు ఆయన నీకు విశ్రాంతి ఇస్తాడు. సువార్త విషయమే అవమానం పొందుతున్నావా? దేవుని రాజ్యం కొరకు నీవు తగ్గించుకున్నావా? నీతో ఇతరులకు క్రియ ప్రకారంగా చేస్తున్నావా? సరే, ఆయన నీకేమిస్తాడంట? విశ్రాంతి అనుగ్రహించిన దేవునికి న్యాయం, ఆయన న్యాయవంతుడు. తర్వాత చూద్దాం, మన సమయం చాలా తక్కువ ఉంది. మార్కు సువార్త 9వ అధ్యాయం 43 నుంచి 48 వచ్చినారు. ఇంకా మనం ముగించుకుందాం. 43 నుంచి 48 వచ్చినాం. చదవండి. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికివేయుము. నీవు 2 చేతులు కలిగి నరకములో ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడపై జీవములో ప్రవేశించుట లేదు. విన్నారా? ఏం విన్నారు? ఇక్కడ ఏమనుంది? మరొకసారి చదవండి. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికివేయుము. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ చెయ్యి ద్వారా నువ్వు పాపం చేయాలనుకుంటున్నావా? నీ చెయ్యి, నీ అవయవంలో ఒకటైన నీ చెయ్యి పాపానికి నేను రేపుతుందా? ఆ చెయ్యి ద్వారా, ఆ పాపం ద్వారా నరకానికి వెళ్తావు. జాగ్రత్త. కాబట్టి నీవు పాపము చేయకుండా ఉండాలంటే, ఆ చెయ్యే తీసివేయబడాలంటే తీసివేయి. 2 చేతులు కలిగిన వాడమై ఉండి ఈ లోకంలో జీవించి నరకానికి పోవుట కంటే ఒక చెయ్యి లేకపోయినా పర్వాలేదు, దేవుని కొరకు బ్రతికి పరలోకానికి పోవుట లేదు అని ఇక్కడ రాయబడింది. అక్కడే మన కిందకి చూస్తే నీ పాదమును అలానే చెప్పాడు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికివేయుము. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడపై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. ఇక్కడ చూడండి, మన అవయవాలలో ఒకటి ఉన్నా లేకపోయినా, లేదా ఒక అవయవాన్ని మనల్ని పాపానికి రేపినా ఏం చేయాలంటుందమ్మా? అమ్మా ఏం చేయాలంటుంది? సహోదరులు ఏం చేయాలంటుంది? దాన్ని తీసేయి. పోతే పోయి అంటే అర్థమైంది, పాపం అంత భయంకరమైనది. మా పాపం ఎలాంటిదంట? ఒక కాలు లేకపోయినా పర్వాలేదు పాపం చేయదు, ఒక చెయ్యి లేకపోయినా పర్వాలేదు, ఒక చెయ్యి వలన ఒక కాలు వలన దేవునికి ఇష్టంగా పాపం చేసి నరకాన్ని వెళ్ళడం కంటే ఎంత నరకం, ఎంత భయంకరమో మన అవయవాలను సైతం తీసివేసుకోమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంతగా మనం ఏం చేయాలి? ఈ చెయ్యి గల పాపం చేయాలని పోతుంటే ఈ చెయ్యి అవసరం లేదు అనేటట్టుగా మనం జీవించాలి. కాలుట అదే పాపం చోటుకు వెళ్తాను, పాపమే చేస్తానని కాలు మనం ప్రేరేపిస్తుంటే నీవు నాకు అవసరం లేదు అంటే దాని మీద మనం జయం కలిగిన వారిగా ఉండాలి. మన అవయవాలను సైతం మనం జయించిన వారిగా ఉండాలి. అప్పుడే అవయవాలు మనము నిత్య రాజ్యంలో ఉంటాం, లేకపోతే నిత్య నరకంలోకి వెళ్తాం. అన్ని అవయవాలు ఉండి అన్ని బాగుండి అన్నిటిని లోపరుచుకోలేక దేవునికి ఇష్టం కాకుండా ఉండి నరకానికి పోవట కంటే లోపరుచుకో, లేదా వద్దనుకో, నీవు నాకు అవసరం లేదు, ప్రభు నాకు ముఖ్యం, నిన్ను నువ్వు నియంత్రించుకో, దేవుని కొరకు బ్రతుకొని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. లాస్ట్ మాట మనం అలాగే నీ కళ్ళను కూడా ఇక్కడ ఉంది. మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి మీరు చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మార్కు సువార్త 9వ అధ్యాయం 43 వచనం నుండి 48 వచనాలు 5 వచనాలు మీరు చదవండి. తర్వాత ప్రకటన గ్రంథం లాస్ట్ మాట చూసుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు చూడండి. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమాకాశ
ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిమి. అప్పుడు గ్రంథములు విప్పబడి మరియొక్క జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఎలాంట ఎంత గొప్ప మాటలు ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ధవలమైన మహాసింహాసనం ముందు ఆసులై ఉన్నాడు దేవుడు. ఆయన ఎదుట జీవ గ్రంథంలో రాయబడిన వారి పేర్లు, వేరే గ్రంథంలో రాయబడిన వారి పేర్లు విప్పబడ్డాయి. అవి ఆయన చూశాడు, విప్పబడిన. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఏమి చేస్తావు నువ్వు? జాగ్రత్త సహోదరా సహోదరి. దేవునికి తెలియకుండా దేవుని ప్రజలు లేరులే అని, ఎవరు లేదు నా హృదయంలో నేను చేస్తున్నానని దేవునికి ఇష్టం కాని పనులు నువ్వు ఏం చేస్తున్నావేమో జీవగ్రంథంలో లిఖితమై ఉన్నాయి. దేవుడు మనుషులన్నీ సాక్షిగా పెడితే వాళ్ళని తప్పించుకోవచ్చు. దేవుడు దేని సాక్షిగా పెట్టాడు తెలుసా? మనకి మనం చేసే ప్రతి పనికి ఎవరికి సాక్షిగా పెట్టాడు తెలుసా? సృష్టిని సాక్షిగా పెట్టాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుమన్నాడు. నీకు నాకు సాక్షులను ఆయన సృష్టిని ఉంచాడు. సృష్టి దాన్ని మనం చూసాం కదా. సముద్రంలో చనిపోయిన వాళ్ళకి సముద్రంని వాళ్ళకి ఆయనకి అప్పచెప్పాలి. తర్వాత మృతులు అయ్యి పాతి పెట్టబడిన వారిని భూమి ఆయనకి అప్పచెప్పాలి. నీ గురించి నా గురించి సాక్షులు సృష్టి ఆయనకు వివరిస్తుంది. దాన్ని గ్రహించి ఆయన కొరకు మనం బ్రతకడానికి ఉన్న మార్గాన్ని చూడండి. సముద్రంలో ఉన్న మృతులను అప్పగించాడు. మరణమును పాతాళలోకమును వాటి వశమును ఉన్న మృతులను అప్పగించాడు. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని యెడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఎంత ఘోరమైన స్థితి! నువ్వు నిత్యమైన స్థితిలో ఉన్నావా, లేదా నిత్యము అగ్నిగుండంలో కార్యవారిగా ఉన్నావా? ఈ దినమందు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినమందు దేవుడు నిత్యమైన స్థితిలో మనం ఉంచడానికి ఆయన ఏం చేశాడంటే, అనిత్యులమైన మన పట్ల, కీడు చేసే మన పట్ల, ఏకము త్రోవ తప్పిపోయిన మన పట్ల తను ఆయనే ఈ లోకానికి దిగి వచ్చి మనందరం ఎలా బ్రతకాలో చూపించి మన పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణగా వెళ్ళి మళ్ళా రాబోతున్నాడు. నిన్ను నిత్యమైన స్థితిలో చూడాలని ఆయన ఆశపడుచున్నాడు. నీవు ఎలా ఉన్నావు? ఆయనకి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నావా? క్రియలు, విశ్వాసము, నీవు ఎలాంటి జీవితం కలిగి ఉన్నావు? ఈ దినమందు విన్నావా? వర్తమానము ప్రకారంగా దేవునికి ఇష్టానుసారంగా ఉన్నావా? ఆయనతో పాటు రాజ్యం వెళ్తావు, ఆయనతో పాటు సదాకాలం నువ్వు ఆయనతో ఉంటావు. లేకపోతే రెండో మరణానికి నువ్వు పాత్రలు అవుతావు. అక్కడ అగ్నియాలను పురుగు చావుతూ సదాకాలం అక్కడ ఉండవలసినది. కాబట్టి మనం ఒకసారి పరీక్షించుకుందాం. ప్రభు సన్నిధిలో మనం తల వంచుకొని, ప్రభా నా స్థితి ఇలా ఉంది, ఇక నేను చేయను,